శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బీఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష? సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క. రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది, ఆర్బీఐ లెక్కనే చెల్తది అధ్యక్ష. వాళ్ళు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, రాజీనామా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అధ్యక్ష ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష. మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండెమి చేసుకొని చెప్పాలా అధ్యక్ష. పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు. 8 లక్షల కోట్ల పని ఒక ఆయన, 7 అని ఒక ఆయన, 10 అని ఒక ఆయన. నోటికి ఎంత వస్తే అంతేనా మంత్రులు? మంత్రులు అంటే చదువుకొని రావాలి, ఎటువడితో వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు ఎట్లా సార్ అధ్యక్ష? ఏం సార్ ఇది? వాట్ ఇస్ గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పియండి. నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఒప్పుకోవాలా? ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మిషన్ బగిలి చేసిన అప్పును రైతులు భరిస్తారు, నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి, లేదంటే అప్పనే ఒప్పుకోండి. ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట కట్టుబడి ఉంటా. అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష. అబద్ధ ప్రజల్ని సభ ద్వారా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. 9.5 కోట్లు ఎట్లా సార్? ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధ్యలో లేవనెత్తిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇద్దా సార్? వారికి చెప్పండి సార్, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు లేస్తే ఏం చేస్తాం అధ్యక్ష? వారికి నేను స్పష్టంగా చెప్తున్నా, వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్. ఆర్డర్లో పెట్టండి సార్, ఇది ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష? వారు అన్నారు అధ్యక్ష, రైతులకు మీరు ఉచితంగా ఇచ్చినన్నారు. ఎస్, 9.5 ఏళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్లు ఇచ్చినాం, భూమి శిస్తు రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం. ఎస్, రైతులకు ఉచితంగా నీళ్లు ఇచ్చేందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టినాం, 1000 కోట్లతో. భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం, బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం, అందులో అనుమానం అక్కర్లేదు. మీరు నిజాయితీగా చెప్తున్నాం. ఎస్, మేమెన్నడూ కూడా రైతుల మీద కానీ, రైతుల మీద మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదనపు భారం వేయలేదు, భవిష్యత్తులో కూడా వేయబోము. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్? 8 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు, 10 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు. మన ఆర్థిక మంత్రి గారు 6,71,000. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, విత్తనం వేసిన నాటి నుండి, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్. అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష, పొలాలనన్ని హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ. అంటే అధ్యక్ష ఘర్మజలం అంటే చెమట. ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం? రైతే కులమేదైనా, ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతే తెలంగాణలో. కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఐటీ అని, పాన్ కార్డు ఉందని, ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని, ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, బహిరంగ లేఖ రాసినారు. మీరు 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్లో. తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 22 లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినరో వారికి రైతుతో సమానంగా, భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, మా విజయరమణారావు గారు, వారు అన్నారు అధ్యక్ష, బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు FCI వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. వారు